ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ శ్రీ శార్వరీనామ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ కన్యారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి 1, 2 పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ప్రారంభములుగా ఇది కనుక చూస్తే గురుడు మార్చి 29వ తారీఖు నుంచి జూన్ 29వ తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో సువర్ణమూర్తి, తదుపరి జూన్ 29వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా రజితమూర్తి, నవంబర్ 20వ తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజితమూర్తి. శనైశ్వరుడు పంచమ స్థానంలో సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగానే సంచరిస్తారు. రాహుకేతువులు సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కూడా సువర్ణమూర్తిగా, సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగా సంచరిస్తారు. ఈ రాశి వారికి ప్రారంభంలోగా అయితే మూర్తిమంతమ రీత్యా ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. పరమేశ్వరుడి దయతో కన్యారాశి వారికి ప్రారంభములగాయితూ శని అతిచారంతో పంచమ స్థానంలోకి రావడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రాశి వారికి 2014ని ఏలినాటి శని పూర్తి అయిపోయింది అమ్మయ్య అనుకున్నారు. కానీ ఆ సమయం నుంచి రాహువు ధనస్థానంలో, జన్మస్థానంలో, వ్యయస్థానంలో వీళ్ళు పడ్డ బాధలు ఒక రకంగా 5 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ బాధలు అరివీర భయంకరంగా ఉన్నాయనే చెప్పాలి. ఏ విధమైనటువంటి యోగాన్ని ఇవ్వలేదు. ధనపరంగా ఎన్నో రకములైనటువంటి నష్టపోయారు. ఎంతోమంది నమ్మి మోసపోయారు. ఏ ప్రయత్నం చేసినా అభివృద్ధి పదంలో వెళ్ళలేకుండా ఇబ్బంది పడిపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి దైవబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భగవంతుడికి ఎప్పుడు కూడా వీళ్ళు మర్చిపోరు. ఎన్ని చేస్తున్నా సరే భగవంతుడికి దగ్గరగానే గడుపుతారు. దానివల్ల ఈ సంవత్సరం అతిచారంతో ఒక రకంగా చెప్పాలని మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే 5వ స్థానంలో ఆయన అతిచారంతో 3 నెలల పాటు వచ్చారా అని చెప్పడంలో సందేహం లేదు. పంచమ స్థానంలోకి శనైశ్వరుడు వచ్చి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలు చేసేస్తాడు. 90 రోజుల పాటు ఆయన పంచమ స్థానంలో ఉంటూ మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆయన యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. పంచమ స్థానంలో శనైశ్వరుడు మన జనవరి 24వ తారీఖున ప్రవేశించారు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి దైవభక్తి తగ్గుతోంది. గతంలో చేసినటువంటి పుణ్యమే తప్ప ఇప్పుడు ఒక రకంగా సంధ్యావందనం మానేస్తారు, నిత్య పూజలు మానేస్తారు, ఏదో దూరంగా దండం పెట్టడమే తప్ప చేసేటువంటి పూజలు అంటే పంచమ స్థానంలో శనైశ్వరుడు మంత్రస్థానమందు ఆయన యొక్క దృష్టి ఉండడం వల్ల కొంత బద్ధకం, చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేసుకుందాంలే, పూర్తిగా ఇవాళ దండం పెట్టి అనే విధంగా అలా వెళ్ళిపోతూ. అది కాకుండా భగవంతుడికి దగ్గరగా గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాహుబలం వీరికి ఈశ్వరుడు అనుగ్రహం గత 2019 కానీ ఈ 2020 ప్రారంభం నుంచి కానీ రాహుబలం కనుక మీకు సరిగ్గా ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి రాహు కనుక మిమ్మల్ని ఆయన యోగించకపోయి ఉంటే ఈ పాటికి అసలు కన్యారాశి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు. రాజ్యస్థానమందు రాహువు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఉన్నాను అని ఎవరో మన వాళ్ళు పైన ఉండి రక్షిస్తున్నట్టుగా ఏదో రకంగా చివరి సమయంలో ఏదో మా మిరాకిల్ జరగడం, కష్టంలోంచి ఎవరో ఒకరు బయటపడేయడం, మీరు ఏదో రకంగా ఆయన ఆదుకోవడం, ఆ రాహు వల్ల మీరు అభివృద్ధి పదంలోకి మీరు వెళ్ళారు, ఇంకా వెళ్ళబోతున్నారు. సెప్టెంబర్ 23 వరకు కూడా అనుక్షణం ఆయన మిమ్మల్ని యోగిస్తూనే ఉంటారు. దానికి తోడు గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళడం, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా మిమ్మల్ని చూసి జనాలు ఈర్షపడతారు. అవమానం ఏంటంటే జనాలు మిమ్మల్ని చూసి ఈర్షపడేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్లనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేలా ఎక్కువగా ఆయన ఆరాధించండి, ఈశ్వరుడి జపం చేయండి, ఈశ్వరారాధన ఎక్కువ చేసుకుంటూ ఈశ్వర క్షేత్రాలను ఎక్కువగా దర్శించండి, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. ఆయన యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి ఇంకా అపూర్వమైనటువంటి దిశలో మీరు ప్రయాణిస్తారు.
ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సమయానికి మీకు ప్రశ్న జవాబులు గుర్తుకొస్తాయి. ఎన్నడూ లేని గొప్ప విజయావకాశాలు మీకు వస్తాయి. ఈ సంవత్సరం ఎంసెట్ ర్యాంకులు కూడా వస్తాయి. హస్తా నక్షత్రంలో జన్మించి మెడికల్గా చదువుకునేటువంటి విద్యార్థులకైతే ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీల్లో మంచి సీట్లు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కొద్దిగా కష్టపడండి. పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దిశగా మీరు ఎక్కువ ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి అపూర్వమైనటువంటి అవకాశం. మీ పెట్టుబడులు లాభిస్తాయి. జూన్ 29 నుంచి నవంబర్ 20 మధ్యలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే గురుబలం తగ్గుతోంది, శని బలం ఉంటుంది, రాహుబలం కూడా సెప్టెంబర్ 23 నుంచి రాహుబలం తగ్గుతోంది. మళ్ళీ నవంబర్ 20 తర్వాత నుంచి గురుబలం వచ్చేస్తోంది. అంటే సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 20 వరకు ఇంచుమించు ఆ నెల రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కొద్దిగా ముందు వచ్చేటువంటి మాస ఫలితాలు మనకు రెగ్యులర్గా నేను చెప్తున్నటువంటి మాస ఫలితాలు మీరు వాచ్ చేయండి. జాగ్రత్తగా కష్టాల నుంచి మీరు బయటపడతారు. పరమేశ్వరుడు అనుగ్రహం మీకు అపూర్వమైనటువంటి అవకాశాలన్నీ కూడా ఈశ్వరుడి దయతో మీరు ముందుకు వెళ్ళాలని వెళ్తారు. ఏమాత్రం సందేహం లేదు. గతాన్ని మీరు కనుక చూస్తే మీరు చేసిన తప్పులు ఇంకెప్పుడు చేయకూడదు అని మీరు ఒక వజ్ర సంకల్పం అన్నమాట. ఇంకెప్పుడు కూడా తప్పు అంటే మీరు భయపడేటువంటి స్థితిని అంతా మీరు చూశారు. ఇంకెప్పుడు కూడా మధ్యలో ఉండి ఎవరికి కూడా సంతకం పెట్టకూడదు, మధ్యలో ఉండి ఎవరికి సహాయం చేయకూడదని భీష్మించుకుని ఒక శాసనంగా మీరు పెట్టేసుకుంటారు. గతించినటువంటి నష్టాలన్నీ కూడా మీకు ఆ విధంగానే జరిగాయి. పరమేశ్వరుడు తప్ప మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఎవడూ లేడు. ఆ ఈశ్వరుడినే మీరు శరణు వేడండి. ఆయన మీకు ఇంకా మీకు అభివృద్ధి పదంలోకి మీరు ముందుకు వెళ్తారు. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ తర్వాత తల్లి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటోంది. కొంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ కూడా బయటపడతాయి. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులైతే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొని ఏ విధంగా ఎదుటి వ్యక్తులను నమ్మి ఏదో మిమ్మల్ని కెమెరాల రూపంలో కానీ లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తుల గురించి అసలు మీరు మాట్లాడి ఇరుకున పడేటువంటి ప్రమాదంలో మీరు పడవద్దు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర డబ్బులు గుంజడం లేదా మిమ్మల్ని ఇరుకును పెట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఈ సంవత్సరం ఆ దిశగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మీ యొక్క మనస్సంకల్పం నెరవేరుతుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా మీ చేతుల మీద జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. చాలా అభివృద్ధి కనపడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు కూడా చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం నూతన గృహయోగం కట్టడం కానీ లేదా స్థలం కొనుక్కోవడం కానీ లేదా ఏదైనా మీ ఇష్టమైనటువంటి అన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వాహనం లేదా వాహనం ఖరీదైనటువంటి వాహనాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, రాజ్యమందు రాహువు, అదృష్టమా అంటే కన్యా రాశి వారిదే అని చెప్పుకునేంత గొప్పగా పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. అన్నీ కూడా మిరాకిల్ జరిగినట్టే జరుగుతుంది. దానికి తోడు వ్యక్తిగత జాతకం కూడా మీకు తోడైతే అభివృద్ధి ఇంకా విజయవంతంలో ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఇంకా మీరు పెరగాలి అంటే ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. శని యొక్క బలం పెరగాలి అంటే స్వయంభవ శివక్షేత్రాలని ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, అదేవిధంగా మంత్రస్థానం వృద్ధి చెందాలి అంటే అరుణాచలేశ్వరుడి యొక్క దర్శనం కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. గురువుల యొక్క ఆశీస్సులతో ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలి. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో మీరు ఇంకా పెరగాలి. మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవత.